మైక్ చెక్. హలో, మైక్ చెక్. కొంచెం సౌండ్ ఇవ్వగలరు? మైక్ చెక్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మరొకసారి ఈ విధంగా ఆయన సన్నిధానంలోకి మనల్ని నడిపించినందుకే దేవుణ్ణి మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని సెలవుతో వాక్య సందేశంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ సన్నిధానంలోనికి నడిపించారు తండ్రి. మా కొరకే మీరు ఏర్పాటు చేసిన మీ పరిశుద్ధమైన జీవము గల దివ్యమైన మాటలు మాకు బయలుపరచమని ప్రార్థిస్తూ నా తండ్రి, ప్రతిదినము మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తున్నారు. విత్తబడుతున్నటువంటి వాక్యం మా హృదయములలో మంచి నేలను పడినటువంటి విత్తనములుగా ఫలింపచేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొనొచ్చు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు గత 2 రోజులుగా మనము బాప్టిజం గురించి మాట్లాడుకున్నాం, బాప్తిస్మం గురించి. అయితే మొదటి రోజు బాప్తిస్మం గురించి వివరించిన తర్వాత ఇంతటితో బాప్తిస్మంకి సంబంధించి అయిపోయింది అని అనుకొని నేను బయలుదేరి వెళ్తున్నప్పుడు లేదు ఇంకా కొంచెం మిగిలింది అని అనిపించి తిరిగి నిన్నటి దినాన దాన్ని కొనసాగించా. నిన్నటి దినంతో ఇంకా అయిపోయింది బాప్టిజం గురించి, తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకున్నాం. అదే తను వేసుకున్న డ్రెస్ పింక్, వైర్ కూడా పింక్ ఉండడంతో 2 కలర్కి అట్రాక్ట్ అయ్యారు అట్లా పిల్లలు. గుడ్. ఏం చెప్తున్నానంటే ఎగిరిపోయింది. పింక్ అని చెప్తున్నాను అనకండి. మొదటి రోజు బాప్టిజం గురించి చెప్పిన తర్వాత సరే అన్నీ చెప్పేసాము, ఇంకా అయిపోయింది అనుకుని వెళ్ళిపోతుండగా అయ్యో ఇంకా కొన్ని మిగిలాయి చెప్తే బాగుంటుంది అని అనిపించి నిన్న కొనసాగించాను దీన్ని. సరే నిన్న అయిపోయింది బాప్టిజం గురించి అని ఇంకా ఈ చర్చ్లో మెయిన్ గేట్ దాటకముందే అయ్యో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయని ఇంకా చెప్పింటే బాగుంటుండే, టైం లేకుండా అయిపోయి క్లోజ్ చేసేవాళ్ళు. అందువలన ఇదే బాప్టిజం యొక్క సందేశాన్ని ఈరోజు కూడా కొనసాగించాలని ఆశపడుతున్నాను. ఈరోజుటి ప్రశ్న, నిన్నటి వరకు ఎన్ని ప్రశ్నలు అయ్యాయి మనకు? 14 అయ్యాయి సిస్టర్, 14. ఈరోజు 15th క్వశ్చన్. బాప్టిజం అన్నది ఏ సమయంలో తీసుకోవాలి? విత్ ఇన్ ద బ్రాకెట్స్, తెల్లవారుజామున, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్ర? ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనము బాప్టిజమ్స్ చూసి ఉండవచ్చు. ఇవన్నీ మనము పగటి వేళ ఇచ్చినటువంటి బాప్టిజం. మన మందిరంలోనే కాదు, పలు చోట్ల మనం బాప్టిజమ్స్ గమనించినప్పుడు చర్చ్ సర్వీస్ ఉదయం అవుతున్నప్పుడు ఆ సర్వీస్ ఆ టైంలో మధ్యాహ్నం ఇవ్వటమో ఉదయం ఇవ్వటమో అలా సన్ లైట్ ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ మన యొక్క నేను మీకు పరిచయమైనప్పటి నుండి లేదా మీరు నాకు పరిచయమైనప్పటి నుండి నిన్నటి దినాన మాత్రమే మనము సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం ఇచ్చాం. సాతానుడు ఎలా ఎదురు చూస్తూ ఉంటాడంటే, ఈ రాత్రిపూట్ల బాప్టిజమ్స్ ఏంటండి, పగలు కదా ఇవ్వాల్సింది, ఇలా చీకటి పడినాక చీకటి అయిన తర్వాత బాప్టిజమ్స్ ఇవ్వడం ఏంటి అని
దీనిని కూడా భూతద్దంలో పెట్టి చూసేవాళ్ళు ఉంటారు కొందరు. ఆ చిన్ని అవకాశం కూడా ఇవ్వకుండా ఉండటానికి బైబిల్ ప్రకారంగా ఆ వాక్యాలను గమనించి రాత్రిపూట్ల కూడా బ్యాప్టిజం తీసుకోవచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఇద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుంచి చూద్దాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచును. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి చేత యేసు ప్రభువు బాప్తిస్మం పొందుకున్నారు. ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖనాన్ని బట్టి 24 గంటల సమయంలో యేసు ప్రభు పగటి వేళ తీసుకున్నట్లు మనము ఈ వాక్యాన్ని గమనించవచ్చా, లేకపోతే సంధ్య వేళ లేదా రాత్రి వేళ యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్నాడా? గమనించండి, ఆ వాక్యంలో మీకు ఒక క్లూ దొరుకుతుంది, ఒక అద్భుతమైన హింట్, క్లూ దొరుకుతుంది. యేసు ప్రభు ఏ సమయంలో, రాత్రిపూట్ల తీసుకున్నాడా పగటి వేళ తీసుకున్నాడా అనడానికి ఇక్కడ ఒక అద్భుతమైన ఆధారం మనకు దొరుకుతుంది. పగలు, రేయి అనే పదాలు అక్కడ లేకపోయినా ఆయన పగలే తీసుకున్నాడు అనడానికి ఒక బలమైన ఆధారం ఉంది అక్కడ. రాత్రి కాదు, ఆయన పగలు తీసుకున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి చేత ఆయన పగలే తీసుకున్నాడు, రాత్రి తీసుకోలేదు. ఎలా చెప్పగలం? ఎలా అంటే, వెరీ గుడ్, అద్భుతమైన క్లూ దొరికింది అక్కడ. 16వ వచనంలో యేసు ప్రభు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఒడ్డునకు వచ్చినప్పుడు ఇదిగో ఆకాశం తెరవబడెను. ఓకే, అక్కడి వరకు బాగుంది. నెక్స్ట్, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. పావురాలు ఎప్పుడు ఎగురుతాయి? రాత్రి పగల? అయిపోయింది అక్కడ. పావురాలు ఎప్పుడు ఎగురుతాయి? పగటి వేళ ఎగురుతాయి. పావురం ఎగురుకుంటూ వచ్చిందనంటే యేసు ప్రభు ఏ వేళలో తీసుకొని ఉండాలి? లేదండి, అప్పుడప్పుడు ఇక్కడ పగలు కూడా రాత్రిపూట్ల తిరుగుతాయంటే లైట్ ఉంటే తిరుగుతాయి. అవి మీకు గుర్తుంటే చాలా చాలా సంవత్సరాల క్రితం అనుకుంటా, ఒకరోజు ఇలా వాక్యం చెప్తున్నాను, ఒక పక్షి మన చర్చిలో అటు ఇటు తిరిగింది. ఇక్కడ మీకు గుర్తుందా? ఎవరికైనా గుర్తుంటే అప్పుడు వాక్యం వినడం మానేసి ఎగురుతున్న బర్డ్, అరే ఫ్యాన్ లేపండి ముందు ఆ బర్డ్ బయటికి పంపించండి అని. ఎందుకు తిరిగింది అది? ఆ రోజు రాత్రి ఎవరూ లేనప్పుడు ఎప్పుడో లోపలికి వచ్చింది. ఆ తర్వాత లైట్స్ ఆన్ చేసేసరికి అది ఎటు పోవాలో అక్కడెక్కడే దాని గూడు ఎతుకుతోంది, కానీ బయటికి పోలేకపోతుంది. ఎందుకు బయటికి పోలేకపోతుంది? అది బయట చీకటి ఉంది. పగలుంటేనే పక్షులు ఎగురుతాయి అంటే రాత్రిపూట్ల తిరిగే పక్షులు కూడా ఉన్నాయి కదా, గుడ్లగూబ లాంటివి. కానీ బైబిల్లో గుడ్లగూబ గురించి రాయలేదు, పావురం గురించి రాశారు అక్కడ. ఆల్ రైట్. కాబట్టి యేసు ప్రభు పగటి వేళ తీసుకున్నట్లు మనం దీన్ని గమనించవచ్చు. దీనితో పాటుగా ఇక బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు 3వ అధ్యాయంలో బ్యాప్టిజమ్స్ ఇస్తున్నప్పుడు చాలామంది తరలి వచ్చారట. చాలామంది తరలి వస్తున్నారు. ఇది సాధారణంగా చాలామంది తరలి వచ్చి బ్యాప్టిజం తీసుకుంటున్నారు అని అంటే జరిగిన సంఘటన ఎప్పుడు జరిగి ఉండే అవకాశం ఉంది? పగలే జరిగి ఉండాలి. ఆల్ రైట్. దీని గురించి ఇక ఎక్కువగా పగటి వేళ బ్యాప్టిజమ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్నే, ఆ చర్చిలో రాత్రిపూట్ల కూడా ఇస్తారండి బ్యాప్టిజమ్స్, అసలు రాత్రిపూట్ల బ్యాప్టిజమ్స్ ఇవ్వచ్చా అనే
ప్రశ్న భవిష్యత్తులో ఎవరైనా మనకు వేసినప్పుడు అవును కదా అని మనం కూడా అయ్యో అబ్బా అని ఆలోచించే అవకాశం ఉంది. అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వాక్యానుసారంగా దీన్ని పరిశీలిద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. ఇరవై 22వ వచనం నుండి చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 22 నుండి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను. అయితే మధ్యరాత్రి వేళ, ఏ వేళ? మధ్యరాత్రి అంటే సమయం ఏంటి? 12 గంటలకు సమయం, 12 నుంచి 1 గంట మధ్యలో. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. చెరసాలలో జరుగుతున్న సంఘటన. మధ్యరాత్రి వేళ వీరు కీర్తనలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండగా ఖైదీలు వింటున్నారు ఈ పాటలు, వారు చేస్తున్న ప్రార్థన ఇదంతా. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను. అందరి బంధకములు ఊడెను. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మిడ్నైట్, మధ్యరాత్రి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయి అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నువ్వు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఇదంతా మధ్యరాత్రి జరుగుతున్న సంఘటన. అతడు దీపము తెమ్మని చెప్పి, పగలైతే దీపం ఎందుకు తెస్తారు చెప్పండి? ఇది రాత్రే జరిగింది. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి పౌలు గారితోనూ శీల గారితోనూ, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని నన్ను, రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడిగితే అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఈ సువార్త వాక్యం ఆ చెరసాల నాయకునికి ఏ సమయంలో ప్రకటించబడుతుంది? మధ్యరాత్రి వేళ. నువ్వు అలా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. అందరికీ ఆ రాత్రే గాస్పల్ చెప్తున్నారు, సువార్త. రాత్రి ఆ గడియలోనే, 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. ఇదంతా 12 నుంచి 2 గంటలు 3 గంటల మధ్యలో జరుగుతున్న సంఘటన. 12 నుంచి 2-3 గంటలు? అర్ధరాత్రి. ఇది అర్ధరాత్రి. రాత్రి ఆ గడియలోనే అతని వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఎప్పుడు పొందుకున్నారు బాప్తిస్మము? రాత్రి వేళ పొందుకున్నారు. అందుచేత బాప్తిస్మము తీసుకోవడానికి పగలు సంబంధం లేదు, రాత్రి సంబంధం లేదు. ఆల్రైట్. అంతెందుకు, నా బ్యాప్టిజం కూడా రాత్రి ఒక స్విమ్మింగ్ పూల్లో జరిగింది ఒకసారి. ఇదే చంపాపేటలో. ఇక్కడ సేవకులు దొరికిన సమయానికి అతన్ని పట్టుకొని వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేసి బ్యాప్టిజం ఇవ్వండి అని ఆయన తీసుకెళ్ళి సాయంత్రం వేళ జరిగిన బ్యాప్టిజం. అది చాలా కాలం క్రితం గురించి మాట్లాడుతున్నాను నేను. ఆల్ రైట్, గుడ్. అంటే నేను తీసుకున్నాను కదా అని సమర్థించుకోవడానికి ఈ వాక్యం చూపించలేదు నేను. ఈయన సాయంత్రము సన్సెట్ అయిన తర్వాత తీసుకున్నాడు కనుక దానికి సపోర్టింగ్గా ఈ వాక్యం ఎత్తుక్కొని చూపిస్తున్నాడు అని మళ్ళీ నా మీద నింద మోయకండి. ఇది బైబిల్లో ఉన్న మాట. ఇది బైబిల్లో ఉన్నటువంటి మాట. చాలా కాలం క్రితం నేను మాట్లాడుతున్న సంఘటన. అప్పటికి ఇంకా నేను మీ వద్దకు రాలేదు. చాలా కాలం క్రితం గురించి మాట్లాడుతున్నాను. ఆల్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ప్రాముఖ్యమైన క్వశ్చన్. అసలు ఈ బాప్తిస్మము ద్వారా పాపాలను కడిగి వేసుకొని నూతన జన్మ ప్రారంభించాలి మనుషులు అనే ఈ దేవుని యొక్క ఏర్పాటు, ఈ దేవుని యొక్క సంకల్పం ఇంతకీ ఏనాటిది? బాప్తిస్మిచ్చి యోహాను గారు మనకు ఎక్కడ కనబడతారు? పాత నిబంధనలో కనబడతారా? క్రొత్త నిబంధనలో కనబడతారా?
క్రొత్త నిబంధనలో కనబడతారు. బాప్తిస్మము అన్న ఈ పద్ధతి మనకెక్కువగా ఎక్కడ కనబడుతుందంటే న్యూ టెస్ట్మెంట్లోనే. మీరు పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందండి అనేదంతా న్యూ టెస్ట్మెంట్లో కనబడుతుంది. అయితే దేవుని మనసులో బాప్తిస్మం గురించి ఏనాటి నుండి ఉంది ఆయన మనసులో ఆలోచన? ఇది ఏనాటిది? బాప్తిస్మము అన్నది ప్రశ్న. బాప్తిస్మం అన్నది ఏనాటిది? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి ద్వారా బాప్తిజం తీసుకున్నాడు. అంటే ఈ బాప్టిజం అన్నది ఒక 2000 సంవత్సరాల క్రితం నాటిదేనా? ఆదాము గారు మొదలుకొని ఇప్పుడున్న మన కాలం నాటికి 6000 ఇయర్స్ మనం దాటాం. యేసు ప్రభు రాకముందు గడిచిన సంవత్సరాల మొత్తం సంఖ్య 4000 సంవత్సరాలు. ఆదాము గారు మొదలుకొని యేసు ప్రభు వచ్చే సమయానికి ఇట్ వాస్ 4000 ఇయర్స్. యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న మన కాలం ఏదైతే ఉందో మనం ఇప్పుడు 2000 కంప్లీట్ చేసాం. టోటల్ ఎన్ని? అప్పుడు 4, ఇది ఒక 2, టోటల్ 6000 సంవత్సరాలైంది. మనిషి భూమి మీదకి ప్రవేశించి 6000 సంవత్సరాలు మనం దాటుకున్నాం, కొంచెం దాటుకున్నాం. అయితే ఈ బాప్తిస్మం ఆర్ బ్యాప్టిజం, బైబిల్లో కనబడుతున్నాయి బాప్తిస్మం, ఇది ఏనాటిది? ఎంత ప్రాచీన కాలం సంబంధించినటువంటిది? ఇది మన ప్రశ్న. ఇదెన్నో ప్రశ్న? నంబర్ 16. ఇది ఏ కాలం నాటిది అన్న ఈ ప్రశ్నకు దీన్ని ప్రవేశపెడితే ఎవరు ప్రవేశపెట్టాలి? మనుషులు ప్రవేశపెట్టగలరా? లేదు, దేవుడే ప్రవేశపెట్టాలి. దేవుడు ప్రవేశపెట్టాలి అని అంటే ఒక క్రొత్త జన్మను ఇవ్వటానికి ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు, పాత జీవితం మనం పాతిపెట్టి. అందుచేత దేవుని గురించి ఆలోచించే విషయాలలో ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండేవాడు. ఏకరీతి అంటే అర్థం ఏంటి? మనకేమో నిన్న వేరు, ఈరోజు వేరు, రేపు వేరు మనకు. అయితే దేవుడికి మాత్రము నిన్న ఒకే మనసులో ఉంటాడు, నేడు ఒకే మనసులో ఉంటాడు, రేపు ఒకే మనసులో ఉంటాడు. ఆయన ఏమి లేనివాడు, ఆది అంతము లేనివాడు. ఆయన ఆది అంతము లేనివాడు కనుక ఆయన ఎప్పుడూ ఒకేలాగుంటాడు అన్ని సమయాలలో. అందుకే ఆయన ఏమై ఉన్నాడంటే, ఎవరు నీవు ప్రభువా అంటే నేను ఉన్నవాడను అని అంటాడు. నో నో నో, అనువాడు ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. శాంసన్ అనువాడు మీ మధ్యలో ఇప్పుడు నిలబడ్డాడు. మీకు అర్థమవుతుందా? అనువాడు అంటే అర్థం ఏంటంటే, నిన్నటి దినాన మేము చర్చికి వెళ్ళాము, మాకు వాక్యాన్ని ఉపదేశించింది ఎవరు అని అంటే శాంసన్ అనువాడు. తెలుగు స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. మామూలుగా మాట్లాడుకునేటప్పుడు శాంసన్ అనువాడు అనేది ఆయనకు మనం వెంటనే దాన్ని అటాచ్ చేయకూడదని చెప్తున్నాను. ఆయనకు అటాచ్ చేయాల్సింది ఏంటంటే ఆయన ఉన్నవాడు అనేది అటాచ్ చేయాలి. దానికే మనము ఆగాలి. మనం ఏం చేస్తామంటే ఉన్నవాడు అనువాడు అని రెండు జాయిన్ చేస్తాం. అలా చేయకూడదు అని చెప్తున్నాను. ఆయన ఉన్నవాడు అంటే అనువాడు కాదా? అంటాడు మనతో నేను ఉన్నానని, అంటాడు మనతో నేను ఉన్నానని. దానికి అర్థం వేరు. ఆ ఉన్నవాడు అనువాడు అనేది మనం ఎందుకు జత చేసి చూస్తామంటే, ఒక్కసారి మన తెలుగు బైబిల్ తీసి చూడండి. 3వ అధ్యాయం నిర్గమకాండం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మన తెలుగు బైబిల్లో నాకు తెలిసి ఇంత పెద్ద అక్షరాలతో ఏ అధ్యాయం కూడా 66 పుస్తకాల్లో రాయబడదు. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనంలో బైబిల్ మొత్తంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు
దేనిని ఎక్కువగా పెద్దగా చేసి చెప్పాడు? అనువాడను అన్నదాన్ని ఏమైనా హైలైట్ చేశాడా? చేయలేదు. మనం అలా అపార్థం చేసుకునే అవకాశం ఉందనే ఆ ప్రింటింగ్ చేసిన వాళ్ళు కూడా చదివేవారు, బైబిల్ చదివేవారు, చూసేవారు, దేవునిని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి, ఆయన అర్థం చేసుకునే ఒక విధానం ఉందని ఆ పదాన్ని మాత్రమే అదే పనిగా పెంచి చూపిస్తున్నాడు. చూడండి, ఎవరెవరి బైబిల్స్ అలా పెంచి పెద్ద అక్షరాలతో రాయబడింది, నా బైబిల్లో రాయబడలేదండి అనేవాళ్ళు ఎవరు ఉంటే చేయొద్దండి. ఎవరి దగ్గర కూడా లేదా? అందరి బైబిల్లోనూ నేను ఉన్నవాడను అన్నది మాత్రమే హైలైట్ చేస్తుందా? పెద్దగా కనబడుతుందా? వై? వాట్ ఈస్ ద రీజన్? దాని వెనుకల అర్థం ఏంటి? క్రైస్తవ సమాజంలో దేవుణ్ణి పిలిచే విధానంలో ఉన్నవాడు అనువాడనై ఉన్నాడు, ఉన్నవాడు అనువాడై ఉన్నాడు అని రెండు జాయిన్ చేసి చెప్తుంటాం. అలా చెప్పకూడదు అని చెప్తున్నాను నేను. మీ పేరేంటండి? మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళు ఏమంటారంటే ఫలానా అను నేను అంటారు. ఫలానా అను నేను అని చెయ్యెత్తి దైవ సాక్షిగా ఈ విధంగా మాట్లాడుతున్నాను అని అంటాడు. రేవంత్ రెడ్డి అను నేను అంటాడు. అను నేను ని రేవంత్ రెడ్డి అన్న పేరుకు జాయింట్ చేయొచ్చా? చేయకూడదు. అదే చెప్తున్నాడు ఇక్కడ నిర్గమకాండంలో కూడా, ఉన్నవాడను అని నేను అని అంటున్నాడు దేవుడు. ఎప్పుడున్నావు ప్రభు అని అంటే, నువ్వు పుట్టక ముందున్నాను, నువ్వు పుట్టిన తర్వాత ఉన్నాను, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటాను, ఒకేలాగుంటాను నేను. ఐఆమ్ సేమ్ ఫర్ ఎవర్. నేను మారను అని దేవుడు చెబుతున్నప్పుడు, బాప్తిస్మం విషయంలో కూడా దేవుని మనస్సు మారే అవకాశం ఉంటుందా? మారే అవకాశం ఉండదు. ఆయన నిర్ణయాలు ఎప్పుడు ఒకటిలాగుంటాయి. మనకైతే ఆది ఉంది, మనకైతే అంతము ఉంది. ఆయనకు మాత్రం ఏమి లేదు, ఆది లేదు, అంతము లేదు, అన్నీ ఆయనే. అంటే మనుషులకు బాప్తిస్మము అన్నది పరిచయం చేయాలన్నది దేవుడు క్రొత్త నిబంధనలో మాత్రమే తీసుకున్న నిర్ణయం అయి ఉండొచ్చా, లేకపోతే అనాది సంకల్పమై ఉండొచ్చా? ఆలోచించండి. ఇప్పుడు విన్న వివరణను మొత్తం మనసులో పెట్టుకొని, బాప్తిస్మం మనుషులు తీసుకోవాలన్నది కేవలం క్రొత్త నిబంధన నుండే ప్రారంభమై ఉండొచ్చా దేవునికి ఆలోచన, లేకపోతే ప్రాచీన కాలం నుండి మనుషులు ఈ విధంగా కడిగి పవిత్రపరచబడి దేవునిలోకి నడిపించబడాలి అనే ఆలోచన ఆయనకి ఏనాటిదో అయి ఉండే అవకాశం ఉందా లేదా చెప్పండి? ఏనాటిదో ఇది. అనాది కాలము నుండి జగత్తు పునాది వేయకమడవక మునిపే రక్షించాలి, మనుషులు దేవునిలో నిలబడాలనేది ఆయన ఆశ. దాని కొరకు మనం చేసే కొన్ని పద్ధతులు, ఉదాహరణకు ఆదివారం రొట్టె ద్రాక్షరసం ఏర్పాటు చేసినప్పుడు ప్రభువు రొట్టెను చూపించి ఏమని మాట్లాడతామంటే, ప్రభు శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టె అని మాట్లాడతాం. అవునా? మనం నిజంగానే ప్రభు శరీరాన్ని తెచ్చుకొని ఆయన మాంసాన్ని అయితే మనం తినట్లేదుగా. ప్రభు శరీరాన్ని సూచిస్తున్న సాదృశ్యమైన ఈ రొట్టె అని అంటాం. ప్రభు రక్తాన్ని సూచిస్తున్న ఈ ద్రాక్షరసం అంటాం. ప్రభు రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షరసం. అంటే ఈ రొట్టెని మన చేతిలో పట్టుకున్నప్పుడంతా దాన్ని రొట్టెలాగా మనం పరిగణించాలా, లేకపోతే ప్రభు శరీరం అని పరిగణించాలా? ప్రభు బల్లలో చేయి వేసేటప్పుడు ఆ రొట్టె మన చేతిలో ఉంటే ప్రభు శరీరం అనే కదా మనం భావించేది. మనం ఇంట్లో చపాతీలు జొన్న రొట్టెలు చేసుకున్నట్లుగా ఆ రొట్టెని తీసుకుంటుంటామా చెప్పండి? లేదుగా. ఆ ద్రాక్షరసం మన చేతిలో ఉన్నప్పుడు, అబ్బా గ్రేప్ జ్యూస్ బయట ఎక్కడ దొరకదు, ఒక గ్లాస్ ఇంకా ఎక్కువ ఇస్తే తాగుదాం అన్నట్లు ఆ గ్రేప్ జ్యూస్ తాగాల అన్న ఆశతో తాగుతామా? నా కొరకు చిందింపబడిన ప్రభు యొక్క రక్తం అని భావిస్తామా? ప్రభు రక్తం అని భావిస్తాం. అది ఎలాగైతే ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉందో, ఆ ద్రాక్షరసం ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉందో, బాప్తిస్మమునకు కూడా దేవుని యొక్క సంకల్పంలో ఒక సాదృశ్యాన్ని ఏర్పాటు చేశాడు. వింటున్నారా అంతా?
మీరు డిస్ట్రాక్ట్ అవ్వకండి. నాకు తెలుసు పాప తిరుగుతోంది. అప్పుడప్పుడు మీరు పాప వైపు చూపులు చూస్తున్నారు. పసిబిడ్డ తప్పదు. మీరైతే వాక్యం వినండి. ఆల్ రైట్, విందాం. రొట్టె ద్రాక్షరసమునకు సాదృశ్యం ప్రభు శరీరం, ప్రభు రక్తం అని ఎలాగైతే మనం సాదృశ్యం అని చెప్పుకుంటామో, బ్యాప్టిజం కూడా ఒక సాదృశ్యం ఉంది. ఆ సాదృశ్యం ఏంటంటే మనం ఈరోజు వాక్య ధ్యానంగా చదువుకున్న పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుండి ఈరోజు వాక్య ధ్యానంగా మనం చదువుకున్నాం. అక్కడ రాయబడిన మాటను మనం ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన, అనగా మన రక్షకుడైన యేసు ప్రభు ఆత్మరూపిగానే వెళ్ళాడు నోవహు గారిలో ఉంటూ. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని యేసు ప్రభు పౌలు గారికి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నాడా, ఆత్మరూపిగా ఉన్నాడా? ఆల్ రైట్, ఈ విషయం అయితే నమ్ముతాంగా మనం. సౌలు గారికి నేను అన్న వాడిని ఉన్నానని పరిచయం చేసుకున్నది మనుషుల ద్వారా చేశాడా, దేవుడే చెప్పాడా? దేవుడే మాట్లాడాడు పౌలు గారితో. నాన్న ఏమనుకోకపోతే ఈ చిన్న బిడ్డ మదర్, ఓ రేఖానే, ఓకే ప్లీజ్. ఆల్ రైట్, గుడ్. విందామా? పౌలు గారికి ఆయన సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు శరీరధారిగా లేడు, అప్పటికి పునరుత్థానుడైపోయి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. అలా ఆత్మరూపిగా ఉన్న ఆయన ఈ మట్టి నేత్రాలకు కనపడటానికి ఆ స్వరముతో ప్రభు సౌలు గారితో మాట్లాడడం జరిగింది. ఇది ఎలాగైతే మనం అర్థం చేసుకుంటామో, జలప్రళయం అనేది జరిగింది కదా నోవహు గారి కాలంలో. నోవహు గారి కాలంలో జరిగిన జలప్రళయం ఏదైతే ఉందో, ఆ జలప్రళయానికి ముందు నోవహు గారు ఓడ కట్టుచుంటే అందరూ వచ్చి అడుగుతున్నారు, మీరు వయసులో పెద్దవారు ఎంతైనా, ఈ ఓడ మీరు ఎందుకు కడుతున్నారు అని వచ్చి కొందరు అడిగి ఉండవచ్చు. మరికొందరు రాకపోయినా నోవహు గారి ద్వారా ప్రజలకు దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే, ఇదిగో ఓడ సిద్ధపరచబడుతుంది, మీరు రండి, ఓడలోనికి రండి అని నోవహు గారు చెప్పారట. నోవహు గారు ఎలా చెప్పారు అంటే, ఇక్కడ రాయబడింది మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో. ఆయన ఆత్మరూపిగా వెళ్ళాడట. యేసు ప్రభు ఆత్మరూపిగా వెళ్ళాడట. నోవహు గారిలో ఉంటూ ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ఆ ప్రజలకు సువార్త ప్రకటించాడట. మీరు నమ్ముచున్నారా దేవుని వాక్యాన్ని? ఇక్కడ కూర్చున్నవారు మనం నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మేవారమైతే ఖచ్చితంగా ఈ వాక్యాన్ని నమ్మి తీరాలి. ఏంటది? 20వ వచనంలో, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, ఓడ రెడీ అయిన తర్వాత కాదు, ఇంకా కడుతున్నారు. అలా ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అవిధేయులు అంటే ఎవరికి అవిధేయులు? దేవుని మాటకు విధేయత చూపించని ఈ అవిధేయులు వీరు. ఓడ సిద్ధపరచబడుతుంది, రండి 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 అని దేవుడు పిలుస్తున్నాడట. మేము రాము 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 అంటున్నారట ఈ అవిధేయులు. వారు ఎంత వద్దు మేము రాము అంటున్నా కూడా ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడట. నోవహు గారిలో ఉంటూ యేసు ప్రభు ఆత్మరూపిగా వారికి ప్రకటించాడు. నోవహు గారిలో యేసు ప్రభు ఉన్నాడని మేము ఎలా చెప్పగలం? ఇదే మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏముందో 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ అన్నది చూడండి. తమ యందున్న క్రీస్తు ఆత్మ. నోవహు గారు ఒక దైవజనుడైతే ప్రభు చెప్పిన మాటను ప్రకటిస్తూ ఇదిగో జలప్రళయం రాబోతోందని, భవిష్యత్తులో జరగబోయేదాన్ని తెలియజేస్తున్నాడంటే ఆ దైవజనులు ఎవరున్నట్లు?
యేసు ప్రభు ఆత్మరూపిగా ఉంటూ ప్రకటిస్తుంటే ఆ అవిధేయులు రాలేదట. విధేయత చూపించిన వారు ఓడలోనికి వచ్చారు. ఆ విధేయత చూపించిన వారెవరు? కేవలం 8 మందే. నోవహు గారు, తన భార్య, కుమారులు, కోడళ్ళు. ఆ ఓడలోనికి కొందరు ప్రవేశించారు. చూస్తున్నారుగా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయానికి వస్తున్నాను. మళ్ళీ 3వ అధ్యాయం. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నీటి ద్వారా రక్షణ పొందిరి, నశించిపోలేదు వీరు. ఆ నీటి ద్వారా రక్షణ పొందిన ఆ స్థితిని, ఓడలోనికి వెళ్ళి రక్షింపబడిన ఆ స్థితిని బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆ పక్కన 21వ వచనంలో చదవండి, అందరూ చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము అని చూసారా? దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అంటే ఆ జలప్రళయం వచ్చినప్పుడు నోవహు గారి కుటుంబం ఓడలోనికి వెళ్ళి ఆ నీటిలో నశించిపోకుండా బయటపడిన ఆ సన్నివేశాన్ని అంతటిని దేవుడు ఏ పదంతో చూస్తున్నాడు? బాప్తిస్మము అనే దాని ద్వారా చూస్తున్నాడు. కాబట్టి బాప్తిస్మం అన్నది ఏనాటిది అన్న ఈ ప్రశ్నకు ఇది నోవహు గారి కాలం నాటిది అని మాత్రం అనకుండా ఆదిలోనే ఉన్నటువంటిది. అది ఆదిలోనే ఉన్నటువంటిది. అప్పటికింకా జలప్రలయం రాలేదు కనుక, వచ్చింది కనుక దేవుడు రక్షించాడు. నిజానికి చెప్పాలంటే హనోకు గారు భూమి మీదకి వచ్చేంత వరకు ఏ మనిషి చచ్చిపోకుండా దేవుడు కాపాడాడు. బైబిల్లో ఉన్న 5వ అధ్యాయం యొక్క ఆధారాలను బట్టి చూస్తే, ఆదికాండం 5వ అధ్యాయాన్ని బట్టి చూస్తే, ఒకవేళ దేవుని వాక్యం అందకుండా మనిషి చనిపోయాడు అనుకోండి, దేవుని వాక్యం అందకుండా మనిషి చనిపోతే అప్పుడు నువ్వు నాకు తెలియపరచింటే నేను రక్షింపబడేవాడిని కదా, నువ్వు తెలియపరచలేదు కనుక నేను చచ్చిపోయాను అనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మరొక డౌట్ రావచ్చు మనకు. మళ్ళీ హేబేలు గారు చనిపోయారు కదా, అన్న చంపేశాడు కదా, హేబేలు గారి పరిస్థితి. హేబేలు గారిని బైబిల్ ప్రస్తావిస్తుంది నీతిమంతుడైన హేబేలు అని రాస్తుంటుంది అక్కడ. నీతిమంతుల జాబితాలోకి హేబేలు గారు చేరుకున్నారు కాబట్టి దేవుడు అలా తన రాజ్యంలోనికి చేర్చుకున్నాడు. అది దాని జవాబు. అయితే ఆ జలప్రళయంలో నుండి తప్పించబడిన ఆ స్థితిని బైబిల్ ఏ పదంతో ఉపయోగించిందని తెలుసుకుంటున్నాం మనం. బాప్తిస్మం, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం. సరే, ఇక్కడైతే 8 మంది. అలానే పాత నిబంధనలో మరొక బ్యాప్టిజం ఏమైనా జరిగిందా? పాత నిబంధనలో ఇలాంటిది సాదృశ్యమైన ఏదైనా బాప్తిజం జరిగిందా అని చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10 మొదటి నుంచి చూద్దాం. మొదటి నుంచి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా అని చెప్తున్నాడు పౌలు గారు కొరింథీయులకు రాస్తూ. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. ఎక్కడ నడిచిపోయారు? సముద్రంలో నడిచిపోయారు. అలా సముద్రంలో నడిచిపోయిన ఆ సంఘటనను 2వ వచనంలో పదం మారుస్తున్నాడు దేవుడు. గమనించండి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అంటే వారు సముద్రం అగాధమును దాటుకున్న ఆ స్థితిని బైబిల్ ఏం చెప్తుందంటే, వారు బాప్తిస్మం తీసుకొని ఎందులో నుంచి బయటకు వచ్చారు? దాసగృహమైన ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించుటకు అర్హత సంపాదించారు. చూస్తున్నారుగా? 2వ వచనం చూద్దాం. అందరూ మోషేను బట్టి, క్రింద ఫుట్ నోట్లో, మోషేలోను మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. మోషేలోను మేఘములోను సముద్రములోను అని 3 ఎలాగైతే చెప్పాడో,
దానికి సాదృశ్యముగా మనకిప్పుడు మత్తయి సువార్త 28కి వచ్చిన తర్వాత ఆ స్థలంలో ఆయన పేర్లు మారుస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే అది 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, అక్కడేమన్నాడు, మోషేలో, మేఘముల్లో, సముద్రముల్లో, దానికి సాదృశ్యమైన బాప్తిస్మమే ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. అంటే వారు జలప్రళయం దాటుకున్న దాన్ని దేవుడు ఏ దృష్టితో చూశాడు? బాప్తిస్మం అన్న దృష్టితో చూశాడు. అలానే వీరు సముద్రము దాటుకున్న ఆ స్థితిని కూడా ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10లో దీన్ని కూడా బాప్తిస్మం అనే అంటున్నాడు. వారైతే సముద్రం దాటుకొని పోయారు 6 నీళ్ళ మీద, వారేమో నీళ్ళలో మునగలేదు, ఓడలో పోయారు అని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మనం కూడా మన ఇండ్లను నిర్మించుకునేటప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో మార్పులు చేసుకుంటూ ఇప్పుడు ఒక బలమైన నిర్మాణాల దగ్గరికి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, మనందరము ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు విలేజెస్ లైఫ్, పల్లెటూరి జీవితం అయితే చూసి వచ్చిన వాళ్ళమేగా. పల్లెలు, గ్రామాలు, ఒకవేళ చూడకపోతే లేదు బ్రదర్ మేము పుట్టింది పెరిగిందంతా సిటీనే అని ఒకవేళ అనుకున్నా, మన పూర్వీకులు అయితే ఖచ్చితంగా విలేజ్లో ఉన్నవారే కదా. ఎక్కడో వచ్చిన పల్లెటూరు జీవితం అయితే ఉండొచ్చుగా. ఒక్కసారి అలా మనం విలేజెస్కి వెళ్ళామనుకోండి, ఇప్పటికీ పాడుబడిన చిన్న చిన్న గుడిసెలు, మట్టితో కట్టినటువంటి ఇల్లులు మనకు కనపడవా? పాడుబడిన ఇల్లు, మట్టితో కట్టబడిన ఇల్లులు, శిథిలమైపోయిన ఇల్లులు, అవి ఒక్కసారి మనం ఇప్పుడు చూస్తూ ఏమనుకుంటామంటే, అబ్బా ఆ కాలంలో ప్రజలు ఇలాంటి ఇండ్లల్లో ఎలా బ్రతికారో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క గోడ ఇంతింతలా ఉంటుంది, రాళ్ళు మట్టి. కానీ కాలక్రమేణా ఆ రాళ్ళు మట్టిని అన్నిటిని తొలగించి మెల్లిమెల్లిగా మనము చిన్న పెద్ద రాళ్లతో ఫౌండేషన్ ఒకటి వేసుకొని చిన్న చిన్న గోడలు కట్టుకోవడం ప్రారంభించాం. గోడలు కట్టుకున్న తర్వాత దాన్ని ఏమంటారు, కడప, కర్నూలు ప్రాంతాల్లో అయితే బోధ అంటారు దాన్ని. బోధ అంటే గడ్డిలాగా ఇట్లా మొలుస్తుంది పైకి బాగా. ఆ గడ్డిలాగా మొలిసిన దాన్ని అందరూ మోసుకొని వచ్చి పాకలాగా వేసుకుంటారు. పాక ఒకవేళ మన ఆంధ్ర సైడ్ వెళ్ళామనుకోండి, తాటి ఆకులతో వేసుకుంటారు. కిందేమో గోడలు, పైనేమో తాటాకులు కనపడుతుంటాయి. ఇంకొన్ని చోట్ల పెంకుటిల్లులు కనపడతాయి. అలా కాలక్రమేణా ఇంకా కొంచెం మనం మార్పు చెంది ఈ పెంకులు, తాటాకులు, బోధ ఇవన్నీ పక్కన పెట్టేసి రేకుల షెడ్ వేసుకోవడం స్టార్ట్ చేశాం. ఆ రేకుల షెడ్కి మనం ఫ్యాన్లు బిగించుకుంటాం, అన్నీ వేసుకుంటాం. ఆ తర్వాత వర్షం పడినప్పుడు డబడబడబడబడ ఆ శబ్దాలు తట్టుకోలేక రేకులు బీగేసి మనము మెల్లమెల్లగా స్లాబ్ వేసుకున్నాం. అలా స్లాబ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఆలోచన కలిగింది, అయ్యయ్యో కింద ఏమో పునాది వేసాము, గోడలు కట్టాము, స్లాబ్ వేసాము, ఎందుకో గోడలు చీలిపోతున్నట్లున్నాయి, అంటే మా నిర్మాణంలో ఏదో తేడా ఉందని మళ్ళీ దానిని మార్పు చేసుకొని అప్పుడు మనం పిల్లర్లు వేయడం స్టార్ట్ చేసాం. పిల్లర్స్ వేసి ఆ స్లాబ్ వేసి ఆ తర్వాత గోడలు కట్టుకోవడం అనేది నెక్స్ట్ వచ్చిన టెక్నాలజీ. ఇది ఒప్పుకుంటారు ఈ విషయానికి? పిల్లర్స్ వేసి కట్టుకునే ఇల్లులు, పిల్లర్ లేకుండా కట్టుకునే ఇల్లులు, డైరెక్ట్గా గోడల మీదనే స్లాబ్ వేసేస్తుంటారు. ఇవి మనకు అర్థమైతే మానవుడు నివాసం ఉండటానికి మట్టి గోడల నుండి, రాతి గోడల నుండి, చిన్న చిన్న ఈ బోధ లేకపోతే తాటాకులు, రేకులు ఇలాంటివన్నిటిలో నుంచి మెల్లిగా పెంకుటిల్లు నుండి కొంచెం మార్పు తెచ్చుకొని స్లాబ్ వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు పిల్లర్లు వేసుకొని ఎలాగైతే దశలుగా ఫేజెస్గా మనము రూపం మార్చుకుంటూ ఒక పరిపక్వత వైపుకు, పర్ఫెక్షన్ వైపుకు మనం ప్రయాణం చేశామో, దేవుడు కూడా బాప్తిస్మము అన్నదాన్ని పరిచయం చేయటానికి మనుషులకు రకరకాల విధాలుగా వాక్యము సంపూర్ణమయ్యేంత వరకు కొన్ని దశలుగా నేర్పించుకుంటూ వచ్చాడు. ఆ నేర్పించుకుంటూ వచ్చే భాగంలోనే అక్కడ జలప్రళయంలో ఓడలోనికి పంపించాడు. ఇక్కడ మోషే గారి కాలంలో మోషే ముందు నడుస్తాడు, ఆయనను వెంబడించండి, అగాధాన్ని దాటుకోండి అని మరొకటి చూపించాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత భూమి అను ఈ దాసగృహంలో నుండి
పరలోకము నా వాగ్దాన దేశంలోనికి మొదట ప్రథమ ఫలముగా యేసు ప్రభువు దాటుకుంటాడు. ఆయన దాటుకున్న మార్గంలో మీరు దాటుకోవాలి ఈ దాసగృహాన్ని అని మనకు ఈ సంపూర్ణమైన వాక్యము స్థిరపరచబడేంత వరకు ఇలాంటివన్నీ దశలుగా చూపించుకుంటూ వచ్చాడు మన దేవుడు. అందుకే ఈ బాప్తిస్మం అన్నది ఏనాటి కాలంది అనంటే మనిషి జన్మ ఆరంభము అయినప్పటి నుండి అని ఒక జవాబు చెప్పచ్చు. అయినప్పటికంటే ముందుగా ఆయన ఆలోచనలో ఉన్నది కనుక ఇది ఏనాటిదో, బాప్తిస్మం అన్నది ఏనాటిది అన్న ప్రశ్నకి దేవుని తలంపులలో ఈ బాప్తిస్మం అన్నది ఏనాటిదో అనాది సంకల్పమైనటువంటిది. దాన్నే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4 నుండి చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, అప్పుడు జలప్రళయం నుంచి తప్పించబడ్డారు ఓడ ద్వారా. మోషే గారి కాలంలో మోషే గారు ముందుకు అడుగు వేశారు దేవుని విశ్వాసము చేత, దేవుని యందు విశ్వాసం ఉంచి. ఇప్పుడు మనల్ని ఎవరి మీద విశ్వాసం ఉంచమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం ఉంచితే అప్పుడు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే అనుందా? జగత్తు పునాది వేయబడిన తర్వాత అనుంది. అక్కడ జగత్తు పునాది వేయబడక మునుపే అనుంది. చూసారా? ఈ విధముగా మనం రక్షింపబడాలి అన్నది అనగా బాప్తిస్మము ద్వారా మనుషులు తమ పాపములను కడిగి వేసుకొని ఆ నీరు ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క వాక్యాన్ని సూచిస్తున్నటువంటిదని తెలియచేయడానికి ఆయన ఏనాటి నుండి తలంపు కలిగి ఉన్నాడట? జగత్తు పునాది వేయబడక మునుపే ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఆ ఓడలో నుండి వారు బయటకు వచ్చిన ఆ సన్నివేశాన్ని అంతటిని దేనిని సాదృశ్యంగా తీసుకోమంటున్నాడు? బాప్తిస్మమును సాదృశ్యంగా తీసుకోండి అని ఎక్కడ చదువుకున్నాం మనం? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుండి 20వ వచనం వరకు ఉన్న ఆ మాటలు. ఈరోజు 2 ప్రశ్నలు చూసాం మనం. మొదటిదేంటి? బాప్తిస్మము దినములో ఏ సమయంలో తీసుకోవాలి? ఉన్న పాటను తీసుకున్నాడు నపుంసకుడు అపోస్తలుల కార్యంలో ఫిలిప్పు గారు వాక్యం చెప్పగానే. అది ఏ సమయమై ఉండొచ్చు? ప్రయాణం చేస్తున్నారు, మధ్యాహ్నం. అది పగలు తీసుకున్నారు, మధ్యాహ్నం తీసుకున్నారు, అర్ధరాత్రి తీసుకున్నారు. ఒకటి యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద. అంబులెన్స్ని ఎప్పుడు పిలవాలి? రాత్రి అయిందండి, కొంచెం ఆడే పడుకొని రోడ్డు మీద, రేపు మార్నింగ్ కొంచెం 9 గంటలకు అలా పిలుద్దాం అంబులెన్స్ని అన్నప్పుడు పిలవచ్చా? యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ మొత్తం రక్తం అంతా కారిపోతుంది. ఆలస్యం చేస్తే చచ్చిపోతాడు. బ్రతికించాలంటే అంబులెన్స్ని ఎప్పుడు పిలవాలి? ప్రమాదం జరిగిన క్షణమే, ఆ క్షణమే పిలవాలి, రక్షించాలి. ఇది మనకు అర్థమైతే ఆత్మ నశించిపోవడం అన్నది అంత చిన్నగా కనబడుతుందా? ఇది ఒక పెద్ద ప్రమాదమే. యాక్సిడెంట్ను మించిన యాక్సిడెంట్ ఇది. యాక్సిడెంట్ అయితే కాళ్ళు చేతులు ఇరిగి ఏమన్నా తెగిపోయి రక్తం కారితే హాస్పిటల్ పోయిన తర్వాత ఏమో డ్యామేజ్ అయిన బాడీని బ్యాండేజ్లు వేసి, డ్యామేజ్ అనే దాన్ని బ్యాండేజ్ వేసి ఏమన్నా రిపేర్ చేసి దాన్ని మరీ చక్కపరచగలరేమో. కానీ ఆత్మకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయి పరలోకానికి బదులుగా పాతాళంలోకి వెళ్ళాడు అనుకోండి, ఎవరు కాపాడాలి ఇంకా? అంటే బాడీ దెబ్బతింటే అంబులెన్స్ ఏ టైంలో అయినా అవసరమే అని ఉన్నప్పుడు బైబిల్ చెప్తున్న మాట, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది అన్నప్పుడు ఆత్మకు ప్రమాదం ఏర్పడినప్పుడు మనము అంబులెన్స్ను చూసినంత దృష్టిలో కూడా చూడకపోతే భయం లేదు. చూడండి, శరీరం నిష్ప్రయోజనం అనే యేసు ప్రభు సిలువ కేసి దాన్ని కొట్టేసి, దీని మీద దిగులు చెందకండి, మీరు దిగులు చెందాల్సింది మీ ఆత్మ మీద అని చెప్పి మీకోసం ఏడవండమ్మా, నా కోసం ఏడవకండి అని చెప్పేస్తున్నాడు. ఎందుకంటే నా ఆత్మ సేఫ్. మీ ఆత్మలే ఏ రోజైనా దూరం అయిపోవచ్చు దేవునికి.
అందుచేత జాగ్రత్త పడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. నిష్ప్రయోజనమైన శరీరానికి యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ నువ్వు ఉన్న పాటన పిలవాలి, కాపాడాలని ఆలోచన ఉన్నప్పుడు, నిత్యము మనల్ని జీవింపజేసే ఆత్మ విషయంలో మనకు ఆ మనసు లేకపోతే ఎలా? ఎప్పుడైనా మనం ప్రవర్తిస్తాం అట్లా చెప్పండి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు డయల్ ఏ నెంబర్కి చేయాలి? 108 కన్నా చేయాలి, అందుకోకపోతే 100 కన్నా చేయాలి. అంబులెన్స్ లేకపోతే దగ్గరలో పోలీసులన్నా వచ్చి ఏదో సాయం చేస్తారు. ఉన్న పాటను ఏదైనా బ్రతికించాలి అనే ఆలోచన ఉంటుందా లేదా చెప్పండి? శరీరానికి ప్రమాదం ఏర్పడితే ఉన్న పాటను రక్షించాలి. రక్తం పోతోంది, ప్రాణం పోతోంది. రక్తం దేనికి సూచన? ప్రాణానికి సూచన. ప్రాణం పోతుంది కాపాడాలి, ప్రాణం పోతుంది కాపాడాలి అని శరీరానికి ప్రమాదం జరిగినప్పుడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు వాక్యం సెలవిస్తుంది ఆత్మ జీవింప చేయుచున్నది, శరీరం నిష్ప్రయోజనం అని మాట్లాడుతుంటే నిష్ప్రయోజనమైన శరీరం మీద ఉన్న బాధ్యత, ప్రయోజనమైన ఆత్మకు ప్రమాదం జరిగితే మనకు ఆలోచన లేకపోతే ఎలా? అందుకే ప్రభువును తెలుసుకుంటేనే ఎంతో ఉత్తమం. ఎందరు ఆలోచించారో నాకు తెలియదు, కానీ నిన్న ఇక్కడే సిఆర్పిఎఫ్లో పెద్దలు నాతో ఒక విషయం పంచుకున్నప్పుడు ఆ క్షణం నన్ను ఆలోచింపజేసింది. ఒక వ్యక్తి ఇలా మాట్లాడుకుంటూ గోడ కానుకున్నాడట. గోడ కానుకున్న ఆ గోడ వెనక్కి పడిపోయి ఇక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిన్నటి సాయంత్రం బ్రదర్, అది 4 గంటలకి ఇంచుమించు ఆ టైంలో. తన ఇంట్లో ఏ ప్రమాదము లేని స్థలంలో అని అనుకుంటున్నప్పుడు పైనుంచి మిద్ద మీద నుంచి చనిపోతాడని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఊహించింటారో చెప్పండి? ఎవరు ఊహించరు. ఆ క్షణంలో ఆ వ్యక్తి కూడా ఆలోచించకపోయి ఉండొచ్చు. ఏమైపోతుంది ఆత్మ? శరీరానికేమో ఇక్కడ ప్రమాదం జరిగింది అంటే ఇక్కడ ఉన్నాం కనుక ఆలోచించాలి, ప్రభువుని తెలుసుకోకపోతే ఎంత ప్రమాదంలో ఉంటామని. ఆత్మ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మ జీవింప చేయుచున్నది అన్నప్పుడు ఈరోజు మనం కదులుతున్నామంటే దేవుడిచ్చిన ఆత్మ లోపల ఉంది కనుక. ఈ ఆత్మను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిందంటే, అవసరమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, గౌరవ రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి గారు, గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు మాట్లాడుతుండగా ఆయన ఒక్కసారిగా మరి నేల రాలిపోలేదా చెప్పండి? మన కన్నులకు ఆశ్చర్యం. ఇంత గొప్ప శాస్త్రవేత్త, ఇంత గొప్ప దేశానికి అధ్యక్షులు రాష్ట్రపతి గారు, ఈ విధంగా ఉన్నటువంటి ఈయనకు అనుకోకుండా ఆయన ఆత్మ, అంత గొప్ప శాస్త్రవేత్త, అంత గొప్ప వ్యక్తి, పేరుగాంచిన వ్యక్తి, ఇప్పటికీ ఆయనకు మనం జోహార్లనే చేయగొడుతుంటాం. అంత గొప్ప వ్యక్తి కూడా తన ఆత్మ బయటికి వెళ్ళిపోతుంటే పట్టుకొని లేదు నువ్వు వెళ్ళకు, నాలోనే ఉండు అని ఆపుకోలేకపోయాడు. మీరు ఆలోచించండి ఒకసారి. సామాన్యుడి వల్ల చేత కాదు తన ఆత్మ బయటికి వెళ్ళిపోతుంటే, సామంతుని వల్ల చేత కాదు, బుద్ధిహీనుని వల్ల చేత కాదు, బుద్ధిమంతుని వల్ల చేత కాదు. దేవుడు ఒక్కసారిగా పిలుచుకున్నాడంటే ఆ ఆత్మను ఎవ్వరు కూడా ఆపలేరు. అది భూ ఆకర్షణకు ఇది ఇక్కడే ఉంటానని చెప్పదు. అది భూమికి గ్రావిటేషనల్ పవర్ ఉంది కదా, ఆకర్షణ శక్తి ఉంది కదా, ఏ దేశం పైకి మళ్ళీ కిందికే పడుతుంది కదా అని మనం అనుకుంటే, ఇదిగో ఆత్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆకర్షణ శక్తికి ఇక్కడే ఉంటానని ఒప్పుకో. కొందరు మాట్లాడుతుంటారు, మా ఊరిలో మా గ్రామాల్లో ఆత్మలు తిరుగుతున్నాయండి, రాత్రి 12 గంటలకు చెట్ల మీద తెల్లచీర కట్టుకున్నట్లు కనబడుతున్నాయి. అన్నీ ఉత్తమాటలే, అన్నీ ఉత్తమాటలే. నీ ఊహలంతా అలాంటి ఊహల్లో ఉన్నాయి కనుక, అంటే అప్పుడప్పుడు కనపడతారు, నిజంగానే కనపడ్డారు బ్రదర్ మా ఊరిలో. నిన్ను బెదిరించడానికి కొందరు అలాంటి వేషాలు వేసుకొని భయపెట్టుండవచ్చు. భూజంతువులను, పక్షులను, వీటన్నిటినీ చేసి భూమి మీద నివాసం ఉండమన్నాడు. కానీ చచ్చిపోయిన తర్వాత ఆత్మను తీసుకొచ్చి నువ్వు కూడా ఇడి తిరుగు, గాలి వచ్చింది ఈరోజు అందుకే ఇట్లా తిరుగుతున్నాం మా గాలి, ఏమేమో మాట్లాడతారు, పిచ్చి మాటలన్నీ. దేవుడు అంటే భయం లేదు కనుక మిగిలిన వాటన్నిటికీ నువ్వు భయపడాల్సి వస్తుంది. అదే దేవుని యందు భయం ఉంటే మనం దేనికి భయపడం, దేనికి భయపడం.
ఏం నేర్చుకున్నాం ఇంతవరకు? అందుకే ఒక మాట చూపిస్తాను, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి మనమంతా. ధైర్యం పుట్టించే భయం ఏది? భయం వచ్చినప్పుడు ఏమొస్తుంది? లోపల మనము చాలా బలహీనులుగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భయంకరమైన ఒక వీధి కుక్క, బలమైన వీధి కుక్క మన వైపే చూసుకుంటూ పరిగెత్తుకుంటాం, పరిగెత్తుకుంటాం మన వైపే వచ్చింది. ఎవరూ లేరు చుట్టూ, మనం ఒక్కరమే ఉన్నాం. ఇప్పుడు హాయ్ హలో అంటామా వీధి కుక్కని చూసి? ఏమన్నా చెప్పండి. ఆ చిన్న కుక్క మురిగితేనే అప్పుడప్పుడు ఇది నన్ను ఏమో చేయబోతుంది, కొరకపోతుందని భయపడతాం. మనలో తెలియని పిరికితనం, బిడియం అయిపోయింది. వీని చేతిలో నేను ఈరోజు భస్మం, ఈ కుక్క చేతిలో. అదే కదా పరిస్థితి. చిమ్మ చీకటి అనుకోండి, లైట్లు లేవు, ఏమీ లేవు, దీపం దొరకట్లే, అగ్గిపెట్ట లేదు, అండిస్తామంటే ఏదన్నా. అమావాస్య, ఒక్కరమే ఉన్నాం, వీధిలో నడుచుకుంటూ పోతున్నాం, స్ట్రీట్ లైట్లు ఉన్నాయనుకొని పోతున్నాం. ఎలా ఉంటుంది మనది? అప్ప నేను అసలు నేను మీసం తిప్పిన మునగాన్ని అనుకునేటోడు కూడా ఏమవుతాడు చెప్పండి పరిస్థితి? అలాంటి పరిస్థితి ఉంటే భయం, పిరికితనం, గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంటుంది లోపల. అమ్మమ్మమ్మ. అంటే భయం వచ్చినప్పుడు మనిషి ఏమవుతాడు? పిరికివాడవుతాడు. కానీ బైబిల్లో ఇదే భయానికి ఒక రివర్సల్ స్టేట్మెంట్ ఉంది, ఒక ఆపోజిట్ స్టేట్మెంట్ ఉంటుంది. భయముతో ధైర్యం వస్తుంది. విచిత్రంగా ఉంది కదా ఇది. అందుకే మొన్న ఒక చోట, ఆ రోజు రికార్డ్ చేయలేదనుకుంటే, ఒక ఇంటికి కుటుంబ ప్రార్థనకు పిలిచారు హయత్ నగర్ ప్రాంతంలో. మన క్యాంపస్ వాళ్ళు కాదులేండి, బయట వారు. అక్కడ చెప్పాను ఇది. ధైర్యం పుట్టించే భయం ఏది? సామెతల గ్రంథము 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14. ధైర్యం పుట్టించే భయం. భయం వచ్చినప్పుడు పిరికి వరంగా మారుతాం, గుండె పగిలిపోతుంటుంది. కానీ ఒక భయం ఉంది, దీనికి ప్రత్యేకతే వేరు. ఈ భయం ఉందనుకోండి, చాలా ధైర్యం ఉంటుంది మనకు, తెలియని ధైర్యం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. కొందరికి ఒక భయంకరమైన బలహీనత ఏంటంటే, ఏమీ జరిగిండదు కానీ ఎందుకో గుండెలో దడ, ఎవరో వచ్చి నా మీద పడుతున్నట్లు, ఉన్నట్లుండి నాతో ఎవరో గొడవ పడుతున్నట్లు, ఎవరో నన్ను ప్రేరేపిస్తున్నట్లు, నేను పడుకోనుంటే నా మీద వచ్చి ఎవరో పడుతున్నట్లు, నా గుండె ఒత్తేస్తున్నారు, ఊపిరాడట్లేదు, ఆహా అయ్యో అని ఉనికిపడ్డం, నిద్రలోంచి లేవటం. అయ్యయ్యో ఏమో అయిపోయిందని మనం ఏం చేస్తామంటే, ఆ మనుషులు తీసుకెళ్ళి ఒక సైకియాట్రిస్ట్ తీసుకెళ్తాం. ఏమోనండి మా ఇంట్లో ఈయన ఉలిక్కి పడుతున్నాడు, మాటికి మంచం మీద ఎగిరి పడుతున్నాడు. ఆ సైకియాట్రిస్ట్ దగ్గర పోతే ఆయన ఏం చేస్తుంటారమ్మా తల్లి మీరు చెప్పండి నాయన, అన్నీ వివరించుకొని ఏదో ట్యాబ్లెట్లు ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నంతసేపు మనం ఏమో నిద్రలోకి పోతుంటాం. ఊరికనే గొడవ లేకుండా ఈ పేషెంట్ నిద్రపిస్తే బాగుంటుందని చెప్పేసి ఆ సైకియాట్రిస్ట్ వచ్చి నిద్రిస్తాడు. ఆ ట్యాబ్లెట్లు ఏవో ఇచ్చి మెడిసిన్ ఎన్నాళ్ళు వేసుకుంటాం, ఎన్నాళ్ళు సాగుతుంది ఈ జీవితం. సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మీకున్న భయము, బిడియము, ఆ బలహీనత అన్నిటినీ జయించాలి. వాక్యం మీద విశ్వాసం లేకపోవడమే ఇలాంటి సమస్యలు. 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏమి పుట్టించును? యెహోవా యందు భయం ఉంటే అది ధైర్యం పుట్టిస్తుందట. అందరూ అనరాని మాటలు అంటున్నారు మోషే గారిని. సముద్రం దగ్గర వెనకల సైన్యం వస్తుంది, మమ్మల్ని సముద్రంలో చంపాలని చూస్తున్నావు, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ చంపాలని తీసుకొచ్చావా, ఏమయ్యా మోషే అని అందరు చుట్టుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరు చుట్టుకునేసరికి మోషే గారి గుండె ఏమవ్వాలి? బలహీనపడాలి. అలా బలహీనపడకుండా యెహోవా యందలి భయము చేత అడుగు ముందుకేశాడు, కర్ర పట్టుకున్నాడు, సముద్రమా అన్నాడు. అయ్యో మా దేవుడు చెప్పాడని సముద్రం ఏం చేసిందో తెలుసా? ఏమైంది? పారిపోయింది. సముద్రము పారిపోయింది. 114 కీర్తన 114 కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను చూడండి. ఈ మధ్య సముద్రం పారిపోయింది, ఒక పశువుల కాపరి కర్ర పట్టుకొని వెంటబడితే ఎట్లయితే పశువులు పారిపోతాయో అట్లా సముద్రం పారిపోయిందని చెప్తుంటే అదే నా సొంత మాటలు అనుకో ఉండొచ్చు మీరు.
నో. 114 కీర్తన చూడండి ఏముందో, మొదటి నుంచి చదువుతున్నాను. ఐగుప్తుల నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి ఏమైందట? పారిపోయింది. యోర్దాను నది వెనుకకి వెళ్ళిపోయింది. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేసెను. 5వ వచనానికి వచ్చిన తర్వాత, సముద్రమా, ఒకడికి గాయమైతే ఇంకా వెళ్ళి మళ్ళీ పొడిచినట్లుంది. సముద్రమా, నీవు పారిపోవటకు నీకేమి తటస్థించినది? అప్పుడు సముద్రం అంటుంది, అమ్మమ్మమ్మో, అక్కడ వచ్చింది ఎవరు అనుకుంటున్నారు? మా దేవుడు దిగొచ్చాడు, ఆయన దేవుని బిడ్డలు దిగొచ్చారు, వారి ముందర మేము నిలబడడానికి మాకెక్కడి ధైర్యం, అందుకే పారిపోతున్నామని పారిపోయింది సముద్రం. అది సముద్రం పారిపోయిందని బైబిల్ చెబుతోంది. అక్కడ సముద్రమా, చిత్తం నా ఏలినవాడా, నా బిడ్డలు వస్తున్నారు, నువ్వు జరుగు పక్కకు అన్నాడు. అనగానే చిత్తం నా ఏలినవాడా అని ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎక్కడ పడితే అక్కడ పాయలుగా విడిపోయిందట ఈ సముద్రం. సముద్రం దాటుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ నది అడ్డొచ్చింది, యోర్దాను నది. యోర్దాను నది రాగానే మళ్ళీ యోర్దాను నది దగ్గర ఎన్ని రోజులు మేము ప్రవహించినా మాకు ఇష్టం వచ్చినట్లు. ఇప్పుడు మా దేవుడు వస్తున్నాడు, మా దేవుని పిల్లలు వస్తున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? అమ్మ, వారు అడుగు పెడుతున్నారంటే మేము ఎట్టి పరిస్థితుల్లో వారికి అపాయం తీసుకురాకూడదు, మేము ఆగిపోవాలి అని నాగార్జున సాగర్ లేకపోతే విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఇలాంటి డ్యాములు ఏమీ లేకుండానే నీళ్లు జలరాశి ఇలా నిలబడ్డాయట యోర్దాను నది. డ్యాములు లేని రోజుల్లో దేవుడు తన వాక్కు చేత డ్యామును ఏర్పాటు చేశాడు ఒక నదికి. ఊహిస్తామా మనం దేవుని శక్తి గురించి? ఎవరైనా బకెట్తో నీళ్ళు వేస్తేనే మనం చేయి పెట్టి ఆపలేం దాన్ని. కావాల్సి ఇంటికి వెళ్ళి ఈరోజు రాత్రంతా ప్రాక్టీస్ చేయండి, నేను ఆపుతాను రేపటికి బకెట్ నీళ్ళు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం అర్థం చేసుకోవడం మనకు సాధ్యం కాదు. ఆల్ రైట్, టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుని ముగించుకునే ముందు ఒక వచనం చూపిస్తాను. రోమపత్రిక 2వ అధ్యాయం. ఇంత చెప్పిన తర్వాత చివరిగా మనకు మిగిలేది ఒక సందేహం ఏంటంటే, అందరూ రక్షింపబడాలనేది కదా దేవుని ఉద్దేశం. మరి అందరికీ బ్యాప్టిజం అన్నది ఆ పాత నిబంధన కాలంలో అందుబాటులో లేదు కదా. సువార్త లేని కాలంలో పరిస్థితి ఏంటి? సువార్త లేని కాలం అంటే ఏంటి? అన్యజనులు కావచ్చు, లేకపోతే పాత నిబంధనలు ఇంకా యేసు ప్రభు శరీరధారిగా రాలేదు, వీరందరి పరిస్థితి ఏంటి అని ఒక్కసారి మనకు బైబిల్ని వెతికితే, రోమపత్రిక 2వ అధ్యాయం 11 నుండి చదువుతాను, ఎక్కువ ఉంది కనుక. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఐగుప్తులో నుండి వీరిని నడిపించి సీనాయి కొండ వద్దకు తీసుకొని వచ్చి అప్పుడు ధర్మశాస్త్రం అనేది ఇస్తాడు. ఈ 10 ఆజ్ఞలు ఇవన్నీ తీసుకొని మీరు వాగ్దాన దేశానికి వెళ్ళండి అని. మరి ఈ 10 ఆజ్ఞలు, ఈ ధర్మశాస్త్రం ఇదంతా మనకు ఎక్సోడస్లో కనబడుతుంది, నిర్గమాకాండంలో కనబడుతుంది. మరి అలాంటి ధర్మశాస్త్రం లేనప్పుడు ప్రజలు ఏ విధంగా రక్షింపబడతారు అని అంటే, ఆనాటి కాలంలో ప్రజలకు నోవహు గారి సంతానం ద్వారా అందరికీ దేవుడు నీతి న్యాయములు చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే నోవహు గారి కాలంలో ఉన్న ప్రజలు, నోవహు గారి కంటే ముందున్నప్పుడు దైవజనుడైన హనోక్ గారు, వీరందరూ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుతూ రోమపత్రిక 2:12లో ధర్మశాస్త్రము లేకయే నశించెదరు అంటే, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. అప్పుడు చెప్పబడిన సువార్తను బట్టి వారికి జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు. నెక్స్ట్, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. అంటే ఇశ్రాయేలీయులకు మోషే గారు వచ్చిన తర్వాత దేవుడు 10 ఆజ్ఞలు, మిగిలిన ధర్మశాస్త్రం అంతా ఇచ్చాడు కదా. ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన చట్టాలను బట్టి వారు తీర్పు నొందుతారట. తీర్పు నొందడం అంటే అవి పాటించింటే నువ్వు పరదేశకు అర్హత సంపాదిస్తావు, పాటించకపోతే ఇదిగో నువ్వు వెళ్ళి నరకంలో పడాల్సిందే. నెక్స్ట్ 13వ వచనం, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదురు. ఏమంటున్నాడంటే, చర్చకు చాలామంది వస్తారు, వినేసి వెళ్ళిపోతే నీకు రక్షణ రాదు,
విని దాని ప్రకారముగా నువ్వు నడుచుకుంటేనే నువ్వు రక్షింపడతావు. కొంచెం నీళ్ళు ఇస్తారు ఎవరైనా, కొంచెం వాటర్. చూసారా, వెయిట్ నాకు నిజంగా నీళ్ళు ఏమొద్దు. నీళ్ళు ఇస్తారా అన్న శబ్దం మీకు వినపడినప్పుడు మీలో కొందరు వెంటనే లేచి నీళ్ళు ఇవ్వడానికి నా దగ్గరికి స్పందించారు. స్పందించడం అంటే ఏంటి? ఓ, ఈయనకి ఇది అవసరం ఉంది, ఆయనకు వెళ్ళి నేను అందించాలి. వినటం మాత్రం కాదు, వినదాని ప్రకారంగా మనము స్పందించాలి, దాని ప్రకారముగా అనుసరించాలి. అనుసరించడమే కాదు, ప్రవర్తించాలి. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే? జీవితంలోకి ఎప్పుడు నమ్మరేమో నేను నిజంగానే వీళ్ళు అడుగుతున్నారా లేకపోతే ఇంకోటి అడుగుతున్నారని. ఏమందో చూడండి వాక్యం అక్కడ 13వ వచనంలో, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. వింటే కారు. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తున్నాను, దేవునిలోనికి వచ్చిన వాళ్ళు సంతోషమే. రాని వారు ఎవరైనా ఉన్నారనుకోండి, విని వెళ్ళిపోతే మీరు నీతిమంతులుగా తీర్చబడరు. వినిన తర్వాత ఏం చేయాలట? అనుసరించి ప్రవర్తించువారే దేవునికి నీతిమంతులు. వాక్యం విన్నారు, స్పందించారు. ఈయన చెప్తున్నాడు బాప్టిజం తీసుకోకపోతే పరలోకం రాదని. స్పందించిన వారు ఎస్, స్పందన లేకపోతే, ప్రవర్తించకపోతే, అనుసరించకపోతే. 30 మంది విద్యార్థులు క్లాస్ రూమ్లో కూర్చున్నారు. టీచర్ ప్రతిరోజు బోధిస్తున్నాడు, కానీ 30 మంది పాస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎవరో 4-5 మందో, లేకపోతే ఆ క్లాస్ మొత్తం ఓ 3-4 పాస్ అయ్యారు, మిగిలిన వారు లేదా అందరూ పాస్ అయ్యారు, 3-4 పాస్ అవ్వలేదు. అంటే అర్థం ఏంటి? విన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఆ టీచర్ చెప్పినట్లుగా నడుచుకోలేదు, అందుకే ఫెయిల్ అయిపోయాడు. అదే చెప్తున్నాడు, ఏ కాలమైనా సరే నాయన, పాత నిబంధన కాలమైనా కావచ్చు, క్రొత్త నిబంధన కాలమైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన నిన్ను ఏమి చేయమంటే అది నువ్వు చేయకుండా వినేసి వెళ్ళిపోతే నువ్వు రక్షింపడవు, నీతిమంతులుగా తీర్చబడవు. విన్న దాని ప్రకారంగా నువ్వు అనుసరించి ప్రవర్తించాలి. ప్రవర్తించడం అంటే ఒక్కసారి కాదు, అంతం వరకు ప్రవర్తించాలి. ఆల్ రైట్. ఇప్పుడు సరే, ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవన్నీ ఉన్నాయి. ఇశ్రాయేలీయులు కాని వారు ఉన్నారు కదా పాత నిబంధనలో, అన్యజనులు. వారి పరిస్థితి ఏంటి? 14వ వచనం, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల. ఇశ్రాయేలులకు దేవుడు సీనాయి కొండ వద్ద ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రం లేని అన్యజనులు ఉన్నారు కదా, ఆ ధర్మశాస్త్రము లేని అన్యజనులు, పాత నిబంధన కాలం గురించి మాట్లాడుతున్నాను, నాట్ న్యూ టెస్టిమెంట్. పాత నిబంధనకు వచ్చిన తర్వాత అన్యజనులు ధర్మశాస్త్రము లేని వారైనప్పటికీ స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. అందుకే ఒక ఆయన రోమపత్రికల్లో అపోస్తల కార్యముల్లో 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి, కొర్నేలి అని పిలుచిన దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవని ఇటలీ పటాలమనబడిన పటాలములో ఉన్న ఒక శతాధిపతికి దేవదూత కనబడి మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకే క్రొత్త నిబంధనకు పూర్వం ఉన్న అన్యజనుల పరిస్థితి రోమాపత్రికలో చెప్పినది ఏంటంటే, ధర్మశాస్త్రము లేకపోయినా స్వాభావికముగా వారు ఒకవేళ ధర్మశాస్త్ర క్రియలు చేసింటే దేవుడు వారిని అలా తప్పిస్తాడట, క్షమిస్తాడు, తన దగ్గరికి చేర్చుకుంటాడు. కానీ యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయాడుగా, అన్నీ చెప్పాడుగా. లోకం ప్రతి ఒక్కరూ ఆయనను అంగీకరించి ఆయన రక్షణలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకొని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును, ఇశ్రాయేలీయుడు మాత్రమే కాదు లోకమంతటా ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించిన అన్న ఈ వాక్య భావం ప్రతి మనిషికి అర్థం అవ్వాలి. క్రైస్తవ కుటుంబాలకు అర్థం అవ్వాలి, అన్యజనులకు అర్థం అవ్వాలి.
క్రైస్తవేతరులకు అర్థం అవ్వాలి. అందరూ వచ్చి ప్రభునందు విశ్వాసం ఉంచితేనే అప్పుడే రక్షణలోనికి వస్తారు, లేకపోతే లేదని న్యూ టెస్టిమెంట్ వచ్చిన తర్వాత ఉన్న ప్రజలందరికీ ఒకటే సువార్త. అందుకే దీన్ని ఏమన్నాడంటే అపోస్తల కార్యములు 17:30 చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30 ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములను, ఎందుకంటే ప్రజలకు ఇంకా పూర్తిగా వాక్యము అందనప్పుడు దేవుడు ఆనాటి పరిస్థితులను బట్టి ప్రవక్తలు చెప్పిన మాటలు, ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు, ఇశ్రాయేలులకైతే అన్యజనుల పరిస్థితి కూడా దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో మీకు ధర్మశాస్త్రం లేకున్నా ధర్మశాస్త్ర క్రియలు స్వాభావికంగా మీరు చేస్తుంటే మీలో ఉన్న స్వభావాన్ని బట్టి దాన్ని బట్టి తప్పిస్తానన్నట్లుగా మాట్లాడుతున్నాడు రోమాపత్రికలో. అమ్మ ఇదేదో బాగుంది కదా అని మనకు అనిపించుండొచ్చు. కానీ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఒక్క విషయం చూపిస్తాను. ఇదే లాస్ట్ ముగింపు ప్రార్థన. ఇక ఒకవేళ గుర్తొచ్చిన మాటను బట్టి రేపే చెప్తాను. ఇక ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 20 ద్వితీయోపదేశకాండము 8:20 చదవండి ఒకసారి. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీకు కనానా భూభాగాన్ని ఇస్తున్నాను, బాగానే ఉంది, వేరే వాళ్ళ ల్యాండ్ తీసుకొని మీకెందుకు ఇస్తున్నాను? మీకు ముందున్నవారు నేను చెప్పిన మాటలు వినలేదు అని రాస్తుంది అక్కడ. నేను చెప్పిన మాటలు మీ ముందున్నవారు వినలేదు కాబట్టి వారిని దేశంలోంచి బయటికి పంపించి మీకు ఇస్తున్నా. వారు ఎలాగైతే వినలేదో మీరు కూడా వినలేదంటే మీ భవిష్యత్తు కూడా చెప్తున్నాను, మీరు కూడా నశించిపోతారు అని చెప్తున్నాడు అక్కడ. అంటే ఇశ్రాయేలీయులకు పూర్వం ఉన్న అన్యజనులకు దేవుడు ఏం చేశాడు? తన మాటలను వినిపింపజేశాడు. వినిపింపజేస్తే ఆ ప్రజలు ఎలా స్పందించారు? మేం వినమన్నారు. మాకు నీ ఆజ్ఞలొద్దు, మీ చట్టాలొద్దు, నీ నీతి మాకు ఏమీ వద్దని వినలేదట. వినకపోయినటువంటి అర్థం ఏంటి? వినిపిస్తేనే కదా. దేవుడు అబద్ధం ఆడాడు కదా. దేవుడు వినిపించినా కూడా ఆ అన్యజనులు దేవుని మాటను వినలేదు. విననందుకు దేవుడు ఉగ్రత చూపించి ఏం చేశాడు? వారిని నశింపజేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలులను పెట్టాడు. ఇశ్రాయేలులను పెడితే ఆ ఇశ్రాయేలు కూడా వినలేదు. అందుకే అషూరులోనికి బబులోనులోనికి చెరలోకి వెళ్ళిపోయారు. అలానే ఈరోజు ఇక్కడున్న మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన మాటలు విని విధేయత చూపిస్తే మనము పరలోక రాజ్యమును ఆ ఆస్తిని సంపాదించుకుంటాం, అందులోకి అడుగు పెడతాం. వినలేదనుకోండి మనం నశించిపోతాం. నశించిన దానిని వెదకి రక్షించుటకే ఆ మనుష్య కుమారుడుగా యేసు ప్రభు దిగాడు లోకానికి. తీర్పు ఎప్పుడు జరుగుతుంది? కన్ను మూసిన క్షణమే. ఈ వాక్యానుసారంగానే జరుగుతుంది. ఈ వాక్యానుసారంగానే ఆలోచిస్తారని ఆశిస్తూ, దేవుని మాటనే అంత్యదినమున తీర్పు తీరుస్తుంది. దయచేసి అందరూ మోకరించినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు కార్యక్రమం అంతట్లో ఆది అంతం మీరే ఉండి నడిపించినందుకే స్తోత్రములు తండ్రి. మా ఎడల మీకున్న విస్తారమైన తలంపులను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. నా ప్రభువా, ఈరోజు మీరు మాకు నేర్పించిన వాక్యాన్ని బట్టి చూస్తే మేము రక్షింపబడాలి. వాక్యమును ఉదక స్నానము, వాక్యమును మీ యొక్క జీవజలముతో ఉదక స్నానముతో మా మలినమును, పాపమును, మలినమును కడిగి వేసుకొని పవిత్రములుగా మారి రక్షణ పొంది మీలోనికి నడిపించబడాలన్నటువంటి ఆలోచన మీకు మా ఎడల జగత్తు పునాది వేయబడక మునిపే మీరు కలిగి ఉన్నారని నేర్పించినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రభువా. మేము ఎంత ఘోరమైన అవిధేయులమైనప్పటికీ, మీకు ఎంత దూరంగా మేము ప్రయాణం చేసినప్పటికీ, గొర్రెల వలె త్రోవ తప్పిపోయినా కూడా నా ప్రభువా, మీ కృప చేత, మీ ప్రేమ చేత, మీ అపారమైన విస్తారమైన తలంపుల చేత మమ్మను విడువక ఎడబాయక కాపాడుతూ రక్షిస్తూ
నా తండ్రి మేము చెదిరిపోకూడదు, మీ రాజ్యంలో స్థిరులుగా ఉండాలని మీరు ఆలోచన కలిగి ఉన్నారని మరొకసారి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఈరోజు విత్తబడిన వాక్యం మీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయమని, ఏ ఒక్కరు కూడా నా ప్రభువా ఈ ఆస్తిని కోల్పోకుండా కాపాడమని ప్రార్థిస్తూ, ఈ సమయంలో నా తండ్రి మేము మనుషులం కనుక మీరు తప్ప మాకు మరొకరు లేరని, మేము మీ మీద ఆధారపడిన వారమని మొరపెట్టుచు వేడుకొనొచ్చు. ఈ సమయంలో నా తండ్రి మీ దాసురాలు కళా సిస్టర్ గారి కుమారుడు డెంగీ ఫీవర్తో అడ్మిట్ అయి ఉన్నాడని మేము మునుపు కూడా ప్రార్థించి ఉన్నాం. ఆ బిడ్డ త్వరగా కోలుకొని బయటపడుటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదే విధముగా మీ దాసురాలు పెద్దలు గౌరవనీయులు శ్యామలా సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం. గతంలో తన జీవితంలో ఆరోగ్యం విషయంలో మీరు చేసిన మేలుకై మేమేమిచ్చినా కూడా నా తండ్రి మేము మీకు కృతజ్ఞతాస్తులు ఎన్ని చెల్లించినా సరిపోవు నా తండ్రి. ఈరోజు తిరిగి గత 3 రోజులుగా అనారోగ్యంలోనికి గురైన తండ్రి మీ దాసురాలు మరి ఐసీయూలో అడ్మిట్ అయ్యి సతమతం అవుతుండగా దయచేసి ఆ కుటుంబం యొక్క ప్రార్థన, సంఘ ప్రార్థన, మా అందరి ప్రార్థన, ఆ కుటుంబ పక్షాన చేస్తున్నటువంటి విజ్ఞాపన మీ సన్నిధికి చేరి మీ దాసురాలకి సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించమని వేడుకొనొచ్చు. మీ వాక్యం ఎడల, మీ యొక్క ఉద్దేశాల ఎడల ఆ కుటుంబం ఎంత బలంగా నా తండ్రి సాగిపోతూ ఉన్నారో మీరు ఎరిగి ఉంటున్నారు. వారు చూపించిన భక్తి, వారు మీ ఎడల చేస్తున్నటువంటి పరిచర్యను అన్నిటిని జ్ఞాపకం చేసుకొని కోల్పోయిన ఆరోగ్యముతో నా తండ్రి తిరిగి సమస్తమును పొందుకొని మీ దాసులు తిరిగి నిలవబడుటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ, మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే తిరిగి రేపు ఆదివార ఆరాధన కార్యక్రమంలో మేమందరం కలుసుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. నా తండ్రి మమ్మల్ని అందరం మీ పాదముల చెంత సమర్పించుకుంటూ, ఈ జీవితం చాలా చిన్నది కాబట్టి మీ వాక్యమే మేము కన్ను మూసిన తర్వాత తీర్పును మరి నిర్ణయిస్తుందని, ఎవరైతే మిమ్మల్ని వెంబడిస్తారో క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ప్రభువునందు లేని వారు ఖచ్చితంగా శిక్షలోనికి వెళ్తారన్న సందేశం ఇచ్చారు కనుక ఈ వాక్యాన్ని మేము భద్రపరచుకొని మీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయని వేడుకొనొచ్చు. నా తండ్రి మీకు ఇష్టమైతే ఈ ప్రార్థన నా ప్రభువా మీ సన్నిధికి చేరి చేసిన ప్రతి విజ్ఞాపనకు మీరు జవాబును దయచేయమని వేడుకొనొచ్చు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ చెదరి ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.